ప్రభుత్వం మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది ఎందుకు? వాళ్ళు వంటింటి నుంచి బయటకు వచ్చి 10 మందికి నాయకత్వం వహిస్తారని. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎలక్షన్‌లో నిలబడేది భార్య, ప్రచారం చేసేది భర్త, గెలిచాక ప్రమాణ స్వీకారం చేసేది భార్య, కానీ పంచాయతీలో పెత్తనం చేసేది భర్త. అధికారులు కూడా మేడం ఎక్కడున్నారని అడగరు. సార్ ఎప్పుడొస్తారు అని అడుగుతారు. ఇదేనా మహిళా సాధికారత అంటే? గెలిచిన మహిళను కేవలం ఒక రబ్బర్ స్టాంప్‌గా వాడుకోవడం ప్రజాస్వామ్యానికి వెక్కిరించడం కాదా? ఆలోచించండి. ఒక మహిళకు పదవి ఇస్తే ఆమె ఒక కుటుంబం గురించి మాత్రమే కాదు, ఒక ఊరి గురించి ఆలోచించగలదు. కానీ ఆమె నోరు నొక్కేసి, ఆమె ఆలోచనలు చంపేసి, కేవలం భర్త చాటు భార్యగా ఉంచితే మార్పు ఎక్కడి నుంచి వస్తోంది? ఇది కేవలం ఒక ఊరి సమస్య కాదు, మన వ్యవస్థలో ఉన్న లోపం. భర్త సహకరించాలి, కానీ శాసించకూడదు. భర్త తోడుగా ఉండాలి, కానీ నీడగా మారి ఆమెను కప్పేయకూడదు. మీ ఊర్లో కూడా ఇలాంటి సర్పంచ్ పెత్తనం నడుస్తోందా? మహిళా నాయకులకు నిజంగా స్వేచ్ఛ ఉందా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.